తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో అసలు సరోగసి ఇష్యూనే లేదని తేల్చారు పోలీసులు. ఇందులో చైల్డ్ ట్రాఫికింగ్ కోణం మాత్రమే ఉందన్నారు. పిల్లల అక్రమ విక్రయాల కోణంలో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ కేసులో కీలక పాత్రధారి డాక్టర్ నమ్రతతో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారికి వెస్ట్ మారేడుపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అటు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు ఎఫ్ఐఆర్లో పోలీసులు అనేక కీలక అంశాలను వెల్లడించారు. ఇక మన దేశంలో సరోగసి, స్పర్మ్ సేకరణకు నిర్దిష్ట చట్టాలు కూడా ఉన్నాయి. కమర్షియల్ సరోగసి మన దేశంలో పూర్తిగా నిషేధం. కేవలం ఆల్టోస్ట్రీమ్ సరోగసి అంటే మెడికల్ ఖర్చులు, ఇన్సూరెన్స్ మినహా ఆర్థిక ప్రతిఫలం లేని సరోగసికి మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగే సరోగేట్ మదర్ భారతీయ పౌరురాలే ఉండాలి. 25 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఒకసారి మాత్రమే సరోగేట్గా ఉండగలదు. ఇండిపెండెంట్ పేరెంట్స్ భారతీయ జంటలే ఉండాలి. విదేశీ జంటలకు సరోగసీకి అనుమతి లేదు. ఏఆర్టీ చట్టం ప్రకారం స్పర్మ్ సేకరణ కోసం ఏఆర్టీ బ్యాంకులు నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ బ్యాంక్ అండ్ క్లినిక్స్లో రిజిస్టర్ అయి ఉండాలి. స్పర్మ్ డోనర్లు 21 నుంచి 55 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. హెచ్ఐవి, హెపటైటిస్ బి, సి వంటి వ్యాధుల కోసం పరీక్షించబడాలి. జన్యు వ్యాధుల కోసం ఫ్యామిలీ హిస్టరీ కూడా తనిఖీ చేయబడాలి. ఒక డోనర్ స్పర్మ్ 75 సార్లు మాత్రమే ఉపయోగించబడుతోంది. స్పర్మ్ నిల్వ కోసం క్రయా ట్యాంకులు -196 డిగ్రీస్ సెల్సియస్ వద్ద నిల్వహించబడి ఉండాలి. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా విధించబడొచ్చు. అయితే చట్టాలు కఠినంగా ఉన్నా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో సరోగసీ సెంటర్స్ రెచ్చిపోతున్నాయి. అయితే సికింద్రాబాద్ ఇండియన్ స్పర్మ్ టెక్ సంస్థపై జరిగిన పోలీస్ దాడుల్లో అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమంగా నిల్వ ఉంచిన 16 స్పర్మ్ శాంపిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని అహ్మదాబాద్ ఫెర్టిలిటీ సెంటర్లకు తరలిస్తున్నట్లుగా తేలింది. వీటిని అనధికారికంగా సేకరించబడి నిల్వ చేయబడ్డాయని పోలీసులు తెలిపారు. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ చట్టం 2021, సరోగసీ చట్టం 2021లను ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు. గుజరాత్, ఢిల్లీలోని సరోగసీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ల కోసం శాంపిల్ సేకరణ జరుగుతున్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. సరోగసీ కోసం స్పర్మ్ సేకరిస్తున్న టెక్ క్లినిక్ నిర్వాహకులు స్పర్మ్ ని అహ్మదాబాద్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్పర్మ్ క్వాలిటీని బట్టి దాతలకు 5,000 నుంచి 10,000 రూపాయలు ఇస్తున్నట్లుగా తెలిపారు. స్పర్మ్ టెక్ క్లినిక్ కు చెందిన 7గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్లో ఫెర్టిలిటీ సెంటర్లలో అక్రమ కార్యకలాపాలు కొత్తేమీ కాదు. 2017లో బంజారా హిల్స్లోని సాయి కిరణ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్లో అక్రమ సరోగసీ కార్యకలాపాలు బయటపడ్డాయి. ఇక్కడ పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని సరోగసీ కోసం ఒప్పందాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సరోగసీకి అనుమతి లేని విదేశీ జంటలకు సేవలు అందించినట్లుగా తేలింది. 2018లో ఢిల్లీలో స్పర్మ్ గుడ్డు దొంగతనం కేసులో హైదరాబాద్కు కూడా సంబంధం ఉన్నట్లుగా తేలింది.